ఏవండోయ్ ఈవేళ వెరీ స్పెషల్ చింతకాయ చేపల పులుసు చేసుకుందామండి. దానికోసం అర కేజీ చేపలు శుభ్రం చేసుకుని 200 గ్రాముల చింతకాయలు బాగా ఉడకపెట్టుకుని మా అత్తయ్య గారు చెప్పినట్టు పులుసు కొంచెం చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ, అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకుని పేస్ట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా తీసుకుని పెద్ద వెడల్పాటి దాకలో కొంచెం నూనె ఎక్కువగా వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం నూరుకున్న మసాలా వేసి గరిటెతో బాగా కలియబెట్టి అందులో 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, కొంచెం పసుపు వేయండి. అన్నీ ఎక్కువే పడతాయి, తర్వాత టేస్ట్ చూసుకోండి. బాగా కదిపిన తర్వాత మూత పెట్టేసాక నూనె సెపరేట్ అయినప్పుడు మనం చేప ముక్కల్ని అందులో వేసి కొంచెం అటు ఇటు తిప్పి మనం రెడీ చేసుకునే చింతపండు పులుసు ఉంది కదా, చింతకాయ పులుసుని ఇందులో వేసి హై ఫ్లేమ్లో కుత ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలితే ఉడికిపోయినట్టే. అప్పుడు గుప్పుడు కొత్తిమీర వేసి దింపేయండి, రెడీ.